తెలంగాణలో రేపటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూభారతిని అమల్లోకి తీసుకురానున్నారు. 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ROR 2020 స్థానంలో ROR 2025 భూభారతి చట్టాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. రేపు హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన చట్టం పోర్టల్ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త చట్టం అమలు, నియమ నిబంధనలపై అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ఏడాది జనవరి 9న రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 భూభారతి చట్టం రూపం దాల్చింది. 19 సెక్షన్లతో ఏర్పాటైన ఈ చట్టం అమలు దిశగా అప్పటి నుంచే ప్రభుత్వం కార్యాచరణ ఆరంభించింది. భూ యజమానులు సులువుగా కొత్త చట్టాన్ని వినియోగించుకునేలా సూచనలు, సలహాలు స్వీకరించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో వర్క్షాపులు నిర్వహించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చట్టం అమలవుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది వారితో చర్చించింది. అప్పీళ్ల వ్యవస్థలు ఎలా ఉండాలి, ఎన్ని రోజుల్లో అప్పీళ్లు పూర్తి చేయాలి, పై అధికారులకు ఎన్ని రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై చర్చించిన మీదట మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆబాదీ భూములకు హక్కులు, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే పటం సమర్పణ, భూములకు గుర్తింపు సంఖ్య సహా కీలకమైన సేవల అమలుకు కూడా కొత్త చట్టంలో మార్గదర్శకాలు ఉన్నాయి. గ్రామ, మండల స్థాయిలో ఉచితంగా సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థ, ల్యాండ్ ట్రైబ్యునల్ల ఏర్పాటు, వివిధ స్థాయిల్లో నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ చట్టంలో పొందుపరిచారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. పాతదానిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ని ఎంపిక చేస్తే తిరస్కారానికి గురి కావడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్లో మాడ్యూళ్ల సంఖ్యను 6కు కుదించారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ పహానీని 11 కాలములతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహానీ ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబర్, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా అన్న వివరాలు తెలిపేలా పహానీ ఉండనుంది. భూభారతి పోర్టల్ లోగోను రెవెన్యూ శాఖ దాదాపు కొలిక్కి తీసుకొచ్చింది. వృత్తంలో తెలంగాణ అధికారిక చిహ్నాలు, లోపల సాగుని ప్రతిబింబించేలా ఆకుపచ్చని రంగుతో లోగో ఉండనుందని తెలిసింది. వృత్తంపై భూముల నిర్వహణకు సంబంధించిన చట్టం వివరాలను పొందుపరిచినట్లు సమాచారం.